ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ F36 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. బట్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ వీడియో యూస్ఫుల్ అయితే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా షేర్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాను. సామ్సంగ్ గెలాక్సీ F36 5G ఇక్కడ చూసుకుంటే మాత్రమే ఇండియా గో హై FAI అనేసి అయితే పెట్టారు. ఇక్కడ ఫీచర్స్ బాగానే ఉన్నాయి. మెయిన్ చూసుకుంటే మంచి కెమెరా వస్తుంది అండ్ ఇక్కడ 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 60 FPS దాకా కూడా ఏఐకి సంబంధించిన ఫీచర్స్ వస్తుంది, సక్సెస్ ఫీచర్స్ ప్యాటర్న్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మెయిన్ చూసే కెమెరా 30 MP కెమెరా వస్తుంది, సెల్ఫీ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మ్యాక్రో, 50 MP OS కెమెరా వస్తుంది. మ్యాక్రో చెప్పినా కూడా ప్రాబ్లం ఉండకుండా అల్ట్రా వైడ్ అండ్ 50 MP OS ఇచ్చారు, అదే అయిపోతుంది. ఇక్కడ పిక్చర్లో చూసుకుంటే సైడ్ సిమ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది అండ్ బాగుంది. మిగతా ఫీచర్స్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి. మోస్ట్లీ వీళ్ళు ఏంటంటే ఏఐకి సంబంధించిన ఫీచర్స్ ఎక్కువ కవర్ చేశారు. 7.7 థిక్నెస్ వస్తుంది అండ్ కోరింగ్ గొరిల్లా గ్లాస్ వీటర్స్ ప్రొడక్షన్, పెద్ద డిస్ప్లే AMOLED డిస్ప్లేతో పాటే వస్తుంది. 6 OS అప్డేట్స్ అండ్ 6 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది. 5 nm ఆర్కిటెక్చర్ మీద వస్తుంది అన్నమాట ప్రాసెసర్. 25 hours ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అనమాట. అన్ని మంచి ఫీచర్స్ వస్తున్నాయి అండ్ ఆల్సో వీళ్ళది సామ్సంగ్ వాళ్ళ 1UI 7 వస్తుంది బేస్డ్ ఆన్ Android 15తో పాటు అనమాట. డ్రాబ్యాక్ చూసుకుంటే మాత్రమే ఛార్జర్ ఏదైతే ఉందో మీకు బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తలేరు. సో అదొకటి పెద్ద మైనస్ అనుకోవచ్చు. సో ఛార్జర్కి మనం ఎక్స్ట్రా 1000 రూపాయలు అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. సో అదొకటి నాకు మెయిన్ ఎక్కువ కనిపించిన మైనస్ అనుకోవచ్చు. అండ్ ప్రైస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ అఫీషియల్ సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రము నేను రికార్డింగ్ చేసినాక సేల్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 17,500కి వస్తుంది అనమాట బేస్ వేరియంట్. ఇక్కడ మీకు హైయర్ వేరియంట్ కూడా అవైలబుల్ 8GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటే మాత్రం 19,000కి వస్తుంది. సో 15,000 డిఫరెన్స్ అనమాట. అవి సారీ 1,500 డిఫరెన్స్ లైక్ 8GB ర్యామ్ ఎక్స్ట్రా 2GBకి వచ్చామన్నమాట. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చా అంటే స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్ అవైలబుల్ ఉంది. సో ఈ స్మార్ట్ ఫోన్లో చూసుకుంటే మాత్రమే నాకైతే డ్రాబ్యాక్స్ అయితే పెద్ద స్మార్ట్ ఫోన్లో డ్రాబ్యాక్స్ లేవు, కానీ ఈ బాక్స్ ఇచ్చే కంటెంట్లో ఉందన్నమాట. వీళ్ళు ఏమంటారు ఛార్జర్ అయితే ఇయ్యరు. సో అదొకటి పెద్ద డ్రాబ్యాక్ అనుకోవచ్చు. సో అదొకటి తప్పిస్తే ఎక్స్ట్రా 1000 రూపీస్ పడతాయి అనమాట. సో అదొకటి ఇక్కడ ఆఫర్స్ ఏమైనా ఉంటే చూడండి, ఆఫర్కి ఇది బ్యాలెన్స్ అవుతుందేమో. లేదు అంటే ఇట్లా ఆల్రెడీ మీరు ఆఫ్లైన్ ఒకసారి ఛార్జర్స్ అవి చెక్ చేసుకోండి. ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా తక్కువ వస్తుంది సామ్సంగ్ ఛార్జర్స్. లేదా ఆల్రెడీ ఛార్జర్ ఉందంటే తీసుకోమని అంటారు. నా ఒపీనియన్లో ఆఫర్స్ అప్లై చేసినాం కదా లేకపోతే సేల్ వచ్చినప్పుడు తీసుకోమని ఒక ఫైనల్ అడ్వైజ్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా కాంపిటీషన్ ఉందా అంటే ఎస్ మంచి కాంపిటీషన్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే లావా నుంచి అన్నమాట. లావా అగ్ని 3 5G స్మార్ట్ ఫోన్ యూనిక్నెస్ ఏంటంటే కెమెరా పక్కన డిస్ప్లే కూడా ఉంది. మన ఇండియన్ బ్రాండ్ ఇది వితౌట్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇది విత్ ఛార్జర్తో పాటే మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ వస్తుంది, 1000 రూపీస్ ఏమో పడుతుంది. ఇక్కడ 18 ఇక్కడ చూసుకోవచ్చు 18,000 పడుతుంది విత్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ వాళ్ళ Note 14 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇది కూడా బేస్ సెలెక్ట్ చేసేసుకుంటే తక్కువ ప్రైస్కి వస్తుంది, సేమ్ అదే ప్రైస్ ట్యాగ్కి వస్తుంది. ఇక్కడ ఏంటంటే సోనీ వాళ్ళ కెమెరా యూజ్ చేస్తుండే. సో కెమెరా ఫీచర్స్ వైజ్ బాగుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే రీసెంట్గా లాంచ్ అయిన IQ Z10R 5G స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది అండ్ ఆల్సో ర్యామ్ కూడా ఎక్కువనే ఉంది అనమాట. సో ఇది ఒకసారి కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం మోటరోలా నుంచి కూడా మోటరోలా వాళ్ళ G85 5G స్మార్ట్ ఫోన్. ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే సోనీ వాళ్ళ LYT 600 OS కెమెరాతో పాటు కూడా వస్తుంది, 3D కర్వ్ డిస్ప్లేతో పాటు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ 14T 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ ఏంటంటే బ్యాటరీ ఎక్కువ వస్తుంది, ఛార్జర్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. లైక్ 6000 mAh బ్యాటరీ 45 hours ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళ పోకో X7 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బాగానే ఉంది. 128GB స్టోరేజ్ 8GB ర్యామ్ వేరియంట్ ఉంది. అండ్ హైలైట్ చూసుకుంటే మాత్రమే ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ వస్తుంది. కెమెరా సెటప్ కూడా బాగుంది అనమాట. ఇది కూడా ఒకసారి మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. సో ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మన సామ్సంగ్ వాళ్ళది గెలాక్సీ M36 5G స్మార్ట్ ఫోన్కి చాలా గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. సో ఫైనల్ నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోను మనకి ఫెస్టివల్ సేల్స్ వస్తాయి కదా, అప్పుడు 1000 డిస్కౌంట్ వస్తుంది కదా, అప్పుడు 15,000 కానీ 16,000కి వస్తుంది కదా, అప్పుడు తీసుకోమని అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. అండ్ ఎవరైతే లాంగ్ డ్యూరేషన్ దాకా కూడా చాలా రోజుల దాకా 6 సంవత్సరాలు 5 సంవత్సరాల దాకా స్మార్ట్ ఫోన్ యూజ్ చేయగల వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ని పర్చేజ్ అయితే చేసుకోమని అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. అండ్ దాని తర్వాత ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ అండ్ పోటీ దాని గురించి చెప్పేసినాను. ఏమైనా పర్టికులర్గా ఏమైనా కంపారిజన్ వీడియో చేయమంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. వీడియో కంపారిజన్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతపై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.